ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో విష్ యూ వెరీ వెరీ హ్యాపీ హోలీ. ఈరోజు హోలీ అండి. హోలీ రోజున నేను వ్లాగ్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ వ్లాగేనండి. ఎందుకంటే హోలీ పెద్దగా మేమేం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. ఎందుకంటే నాకు కొంచెం బాగాలేదు. నా వాయిస్ చాలా చేంజ్ అయిపోయింది, మీరు చూసారు కదా. సో మార్నింగ్ నుంచి అయితే కొంచెం కలర్స్ రాసుకున్నాము, బట్ అదంతా నేనే షూట్ చేయలేకపోయాను. అన్ఫార్చునేట్లీ జరిగిందనమాట. సో ఈరోజు అవుట్ఫిట్ వచ్చేసి నేనైతే ఇలా రెడీ అయ్యాను. అండ్ ఇయర్ రింగ్స్ ఇది మీరు చూసారు కదా, నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. సో ఈ ఇయర్ రింగ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ కొంతమందికి అయితే నచ్చలేదు, బట్ నాకైతే బాగా నచ్చాయి. ఇలాంటి అవుట్ఫిట్స్ మీదకి చాలా బాగుంటుంది అనమాట. అండ్ ప్లెయిన్ కలర్ కుర్తీ అండి. ఇది నేను చూపించాను కదా నాంపల్లో తీసుకున్నానని. సో ఇది అనమాట ప్లెయిన్ కుర్తీ విత్ రెడ్ లెగ్గింగ్ తో నేను పేరప్ చేశాను. అండ్ ఈ చున్నీ మీకు గుర్తుంది కదా, ఇది కూడా నేను నాంపల్లిలో తీసుకున్నాను. మొత్తం టోటల్ అవుట్ఫిట్ అంతా నాంపల్లి నుంచే వచ్చిందనమాట. అంటే నేను అక్కడ పర్చేస్ చేసినవి నాకు ఈ రోజుకి పర్ఫెక్ట్ సెట్ అయింది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ లిప్స్టిక్ గురించి చెప్పాలి కదా. ఈ లిప్స్టిక్ వచ్చేసి ఫ్రమ్ లోరియల్ అండి. ఇలా ఉంటుంది. మొత్తం అంతా స్టిక్ అయిపోయింది, ఈ మాత్రమే ఉంది. సో ఇది షేడ్ నెంబర్ వచ్చేసి బ్లేజ్ ఆఫ్ రెడ్ అండి. ఇది సూపర్ డూపర్ ఉంటుంది, ఫుల్ పిగ్మెంటేషన్ ఉంటుందండి. లోరియల్ లిప్స్టిక్స్ చాలా బాగుంటాయి. నాకైతే ఈ ఫార్ములా ముఖ్యంగా చాలా నచ్చుతుంది అనమాట. అండ్ ఇది ఎప్పటి నుంచో నేను వాడుతున్నాను. సో నేను బిర్యానీ చేశానండి, వెజిటబుల్ బిర్యానీ అనమాట. సో ఇప్పుడైతే నేను మీద షేర్ చేసుకుంటాను. ఫస్ట్ బిర్యానీ, ఇది వెజిటబుల్ బిర్యానీ అండి. నేనైతే చాలా డిఫరెంట్గా చేస్తున్నాను. ఇది మా అత్తగారి దగ్గర నేర్చుకున్న రెసిపీ అనమాట. సో ఫస్ట్ మనం రైస్ కడగక ముందే అన్ని మసాలాస్ యాడ్ చేసేస్తున్నామండి. ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, సో పౌడర్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను గరం మసాలా కూడా యాడ్ చేసేసుకున్నాను. అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ అన్నీ యాడ్ చేసేసి కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా మీరు లెగ్గానే పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు రెడీగా చేసేసుకోవచ్చు. సో రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కట్ చేసి పెట్టేసుకున్నానండి. 1 కప్ టమాటాస్, గ్రీన్ పీస్ అండ్ బీన్స్, క్యారెట్, ఆలు, ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్, హోల్ గరం మసాలా. హోల్ గరం మసాలా అంటే దాల్చిన చెక్క, లవంగ, యాలిక అన్నీనండి, బిర్యానీ ఆకు. సో రైస్ కూడా రెడీ ఉంది. అండ్ గ్రీన్ పీస్ కూడా పెట్టుకున్నాను. అండ్ కొంచెం ఆకుకూర కూడా వేసుకుంటున్నాను. సో మీలో ఎంతమంది వేస్తారు ఆకుకూర బిర్యానీలో? నేనైతే వేస్తానండి, కొంచెం పాలకూర వేస్తాను అనమాట. ఇది నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కుక్కర్ పెట్టుకుంటాము. కుక్కర్లో నేను ఆల్రెడీ గీ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా వేసుకుంటున్నాను అనమాట. ఈ రెండు కొంచెం మనకి హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసేసుకుందాం. సో ఇవన్నీ మనం మంచిగా ఫ్రై చేయాలి. సో ఫ్రై చేయాలంటే ఆనియన్స్ ఎప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తే ఏంటంటే మనకి త్వరగా ఫ్రై అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా మనకి ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా మనం మంచిగా ఫ్రై చేసేసుకోవాలి, పచ్చివాసన లేకుండా. ఇవి ఫ్రై అయిన తర్వాత నేను వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను. సో వెజిటబుల్స్ అనేది మీ చాయిస్ అండి, మీరు ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఇవి యాడ్ చేసుకుంటున్నాను. ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్ ఇలాంటివి వేస్తే కనుక తురిమి పెట్టండి, అప్పుడైతేనే పిల్లలు తింటారనమాట. మ్యాక్సిమం ఏదైతే తురిమి పెడితే టేస్ట్ బాగుంటుందో అవన్నీ మీరు ఇలాగా క్రష్ చేసి పెట్టండి. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు ఈజీగా తినేస్తారు, లేదంటే ఇవన్నీ ఏరి పక్కన పెట్టేస్తారు కదా. సో అందుకనే నేను తురిమి పెడుతున్నాను. ఇది కొంచెం ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ కొరియాండర్, కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టమాటాస్ యాడ్ చేసుకున్నాను. సో ఇది వేసిన తర్వాత మనం వెజిటబుల్స్ అన్నీ మగ్గించుకోవాలన్నమాట. సో మగ్గించుకోవాలనుకుంటే మనం మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes నేను మగ్గించుకున్నాను. సో మగ్గిపోయిందండి, వెజిటబుల్స్ అన్నీ మగ్గిపోయాయి.
ఇప్పుడైతే మనం రైస్ రెడీ చేసేసుకున్నాం కదా, అన్ని పౌడర్స్ యాడ్ చేసిన రైస్. సో ఆ రైస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం అనమాట. సో రైస్ యాడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఈ రైస్ని 2 to 3 minutes ఫ్రై చేయాలండి. ఇఫ్ మీరు బాస్మతి రైస్ యూస్ చేస్తే కనుక ఎక్కువ కలపద్దు. మామూలు రైస్ యూస్ చేస్తే కనుక బాగా మిక్స్ చేసి ఫ్రై చేసుకోండి. సో బాస్మతి రైస్ ఎక్కువ కలపడం వల్ల విరిగిపోతుంది అనమాట. సో జాగ్రత్తగా నెమ్మదిగా కలుపుకుంటా దీన్ని 2 minutes వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో నేనైతే ఇక్కడ ఫ్రై చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో మెజర్మెంట్ తగ్గట్టుగా వాటర్ కంప్లీట్గా యాడ్ చేసేసుకున్నానండి ఇక్కడ. సో మీరు మసాలా బాయిల్ చేసిన వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకున్నాను. సాల్ట్ మనం వెజిటేబుల్స్కి వేయలేదు కదా, సో ఆ వెజిటేబుల్స్ తగ్గట్టు కూడా సాల్ట్ మనం యాడ్ చేసేసుకొని లాస్ట్లో కసూరి మేతి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది కూడా యాడ్ చేసేసుకుంటే మనకి సూపర్ డూపర్ టేస్ట్ వచ్చేస్తుంది బిర్యానీకి. సో ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, పక్కింట్లో కూడా తెలిసిపోద్ది మనం వండుకుంటున్నామని. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోరియాండర్ కూడా వేసేసి విజిల్ పెట్టేసుకోవడమే. నేనైతే 2 విజిల్స్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. 2 విజిల్స్ అయిన తర్వాత నేను ఆఫ్ చేసేసాను. కూల్ అయిన తర్వాత ఓపెన్ చేశాను అనమాట. సో చాలా బాగా వచ్చిందండి, చాలా యమ్మీగా వచ్చింది. కలర్ కావాలనుకుంటే మీరు ఇంకా పసుపు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే ఏం యాడ్ చేయలేదు, అందుకనే కొంచెం వైట్ కలర్లో కూడా ఉందన్నమాట. సో ఇది బిర్యానీ, ట్రై చేసి నాకు చెప్పండి. సో చూసారా కదండి, బిర్యానీ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా వచ్చింది. నేనైతే ఫుల్గా కుమ్మేశాను అనమాట. సో ఇప్పుడైతే ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అంటే 3 o'clock అలా అయిందనమాట. సో ఇప్పుడు నేను మీతో ఒకటి షేర్ చేసుకోబోతున్నాను. ఏంటంటే నాకు ఇప్పుడే ఒక కొరియర్ వచ్చింది. నాకేంటి ఒక కొరియర్ రాగానే నేను వెంటనే మీతో షేర్ చేసేసుకోవాలనిపిస్తుంది, ఎక్కువసేపు ఆగాలనిపించదు. సో రాగానే నేను మీతో షేర్ చేసుకుందాం అంటున్నానండి. ఇది నేను ఒక వాట్సాప్ గ్రూప్లో నేను పర్చేస్ చేశాను అనమాట. అదేంటంటే రోషిని ట్రెండ్స్ అని ఒక వాట్సాప్ గ్రూప్ అండి. ఆవిడ లోకల్ ఆవిడే అనమాట. సో నాకు తెలిసింది, అందుకనే నేను అక్కడ ఆవిడ దగ్గర కలెక్షన్స్ సూపర్ డూపర్ ఉన్నాయండి. నిజంగా చాలా బాగున్నాయి. క్లాతింగ్, జ్యువెలరీ, అండ్ అది కాకుండా హోమ్ డెకార్స్, అది కాకుండా టప్పో వేర్, ఎవాన్, ఆరిఫ్లేమ్, ఇలా బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా చాలానే ఉన్నాయన్నమాట. సో వాటిల్లో నేను ఒక 3 తెప్పించుకున్నాను. అవేంటనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు ప్యాకేజింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇలా క్యూట్ ప్యాకేజింగ్ బాక్స్లో పంపించారనమాట. సో మనకి ఇలా రావడం వల్ల ఏమవుతుందంటే చక్కగా ప్రోడక్ట్ పాడవకుండా ఉంటుంది. అన్నిటికీ బబుల్ ర్యాప్ విడివిడిగా చేసి వచ్చాయన్నమాట. నాకైతే ఇది సూపర్ డూపర్ నచ్చింది. మీరు చూసి మీరు కూడా చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది తీసుకున్నాను, లక్ష్మీ గణపతిది. సో ఇది కూడా నేను ఓపెన్ చేస్తా. యాక్చువల్గా ఇది ఓపెన్ చేయకూడదని అనుకున్నాను అప్పుడే, బట్ మీకోసం చూపించడానికి కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది ఇలా వచ్చింది. దీని మీద ఆకు చూసారా, ఆకుకి చిన్న దీపం మోడల్ అనమాట. సో లక్ష్మీ గణపతి. అండ్ ఇక్కడ నుంచి స్టాండ్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఇలాగా 2 స్టాండ్స్. అండ్ ఇది కూడా మనకి ఇలా స్టాండ్లో నించుంటుంది, సూపర్ డూపర్ ఉంటుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 900 పడిందండి, విత్ షిప్పింగ్ ఛార్జెస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉన్నాయి. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఏమీ లేదు. సో ఆన్లైన్ పేమెంటే చేయాలన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చి ఇంక నేను తిరిగి చూసుకోకుండా తెప్పించుకున్నాను. సూపర్ డూపర్ ఉందండి, క్వాలిటీ వైజ్ కూడా సూపర్ ఉంది. ఇది నేను దేవుడి గది దగ్గరే పెట్టుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే నా హాల్లో షెల్ఫ్స్ ఎక్కువ లేవు. సో దేవుడి దగ్గర పెడదాం అనుకుంటున్నా. మీరు చెప్పండి నేను ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్యువెలరీ ఒకటి తెప్పించాను. సో ఇవి చంపస్వరాలు అనమాట. మీరు చూస్తే మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగున్నాయండి ఇవి, క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. మీ అందరికీ తెలిసినవే ఇవి, బట్ నా దగ్గర లేవు, అందుకే నేను తెప్పించుకున్నాను. సో ఇది తెప్పించాను. మీరు చాలా ఆన్లైన్లో చూసే ఉంటారు కదా. సో ఇది ఇలా వస్తుంది లుక్ అయితే, సూపర్ ఉంటుందండి. అండ్ చాలా బాగా నచ్చింది నాకు. ఇది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను నేను, బట్ బెస్ట్ ప్రైస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇది నేను 900కి తీసుకున్నానండి, విత్ షిప్పింగ్ ఛార్జెస్. సో ఇవి 2 ఇయర్ రింగ్స్కి 2 వచ్చాయి అనమాట. సో టోటల్ 2 ఇయర్స్కి చాలా బాగున్నాయండి. క్వాలిటీ వైజ్ కూడా చాలానే బాగున్నది అనమాట.
సో ఇది 900 విత్ షిప్పింగ్ ఛార్జెస్. ఇది నా సెకండ్ ఐటమ్. అండ్ లాస్ట్ ఐటమ్ వచ్చేసి ఒక డ్రెస్ తెప్పించాను. ఇది సెమీ స్టిచ్ డ్రెస్ అనమాట. నేను అన్ని పిక్స్ యాడ్ చేస్తానండి, సో దానివల్ల మీకు ఐడియా ఉంటుంది. సో ఇది సెమీ స్టిచ్ డ్రెస్. ఇది వచ్చేసి హ్యాండ్ అంతా ఫుల్ హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది అండ్ ఇదంతా కూడా వర్క్ వస్తుంది. ఇది కింద వరకు ప్లెయిన్ వచ్చి కిందన మనకి ఇలా వర్క్ వస్తుంది. సో సూపర్ ఉంది కదా. ఇది సెమీ స్టిచ్ అండి. ఇంకా నేను స్టిచ్ చేయించాలి. స్టిచ్ చేయించాక వేసుకొని అప్పుడు నేను మీతో షేర్ చేస్తాను ఎలా ఉన్నది అనేది. చాలా బాగుంటుందండి, సూపర్ డూపర్ ఉంటుంది. చాలా పార్టీ వేర్స్ కాటికి సూపర్ అనిపిస్తుంది అనమాట. నాకు ఈ కలర్ చాలా ఇష్టం. అండ్ బ్యాక్ వచ్చేసి ప్లెయినే వస్తుంది అనమాట, అనార్కలి మోడల్. సో మన సైజుకి తగ్గట్టుగా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు 1000 రూపీస్ పడింది, 1000 ప్లస్ షిప్పింగ్ అనమాట. సో చాలా బాగా నచ్చింది. అండ్ దీనికి ప్లెయిన్ చున్నీ కూడా ఇచ్చారు. చున్నీ ఇలా ఇచ్చారనమాట ప్లెయిన్గా, బాటమ్ ఇంకేం ఇవ్వలేదు. సో మనం ఎలా అయినా లెగ్గింగ్తో పేరప్ చేసుకుంటాం కాబట్టి ఇచ్చిన బాటమ్స్ ఎలాగో వాడం. నేనైతే వాడను, ఎలాగో లెగ్గింగ్తోనే పేరప్ చేస్తాను. సో ఇది నా షాపింగ్ అనమాట. హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ 3 ఐటమ్స్ మీకు కావాలనుకుంటున్నారా? అయితే కనుక బాక్స్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చానండి, అది క్లిక్ చేస్తే కనుక మీరు ఇవన్నీ పర్చేస్ చేయొచ్చు అనమాట. హాయ్ అండి. సో ఈవినింగ్ ఇప్పుడైతే మేము శివాజీ పార్క్ వచ్చామన్నమాట. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. సో సో షీజ్ హాసిని, మా పక్కింటి అమ్మాయి, లిక్కుతే ఎక్కువసేపు ఆడుతుంది. అండ్ ఇంకొకడు కూడా ఉన్నాడు రిషిక్ అని, వాడైతే ఫుల్ అల్లరి, మా వాడిలాగే సేమ్ డిట్టో. సో వీళ్ళందరూ ఇప్పుడు ఆడుకుంటున్నారు అనమాట. 1 రెడీ 1 2 3 స్టార్ట్. హాయ్ అండి. సో ఇంటికి వచ్చేసాము. పార్క్లో పిచ్చిగా ఆడాడండి లిక్లేష్ అయితే. నేను చాలా టైర్డ్ అయిపోయాను, వాడేం టైర్డ్ అయ్యాడో నాకైతే తెలీదు. ఇప్పుడు ఇంటికి వచ్చి వాడికి స్నానం చేయించి ఫ్రెష్ చేయించి ఇప్పుడే కూర్చోపెట్టాను అనమాట. ఇంకా డిన్నర్ పెట్టాలి వాడికి, అదెంత టైం పడుతుందో నేనైతే చెప్పలేను. సో ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయి వాడికి డిన్నర్ పెట్టేసి నేను కూడా డిన్నర్ చేసేసి ఎడిటింగ్ చెయ్యాలి. సో చాలా పని ఉంది. సో అంతేనండి ఈ వ్లాగ్. హోప్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. హోలీ రోజు మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్గా రంగులు అవన్నీ వేసుకోవాలి, కలరింగ్ అవన్నీ మేమైతే ఏం ఆడలేదు. సో నేనైతే ఇలా అప్పటికి మా పక్కింటి అమ్మాయి అని చెప్పాను కదా, అదైతే ఇలా రాసేసింది. మ్యాక్సిమం నేను అవాయిడ్ చేశాను, నాకు ఇష్టం ఉండదు అనమాట. సో రాసింది, బట్ ఇట్స్ ఓకే. నేనైతే ఫ్రెష్ అయిపోతాను. హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.